శృతి అయితే చిన్న గౌన్ వేసుకొని బయటకు వచ్చి దోమల బెడతో దోమలు చంపుతూ ఉంటుంది. అది చూసి సత్యం వీళ్ళైతే అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మనోజ్ వీళ్ళైతే ఏంటి కర్మ అనేది అనుకుంటూ ఉంటారు. ఇక రోహిణి వీళ్ళందరూ అయితే ఏంటి ఆంటీ తనకి చెప్పండి అనైతే అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఏంటి మీరు అని అంటూ దోమలు చంపుతూ ఉంటుంది. "ఆ! ఆ! దోమలు కదమ్మా చంపు" అనైతే అనేస్తూ ఉంటారు. "నిజమే ఆంటీ దోమలు చంపకపోతే అవి మనల్ని కుడుతున్నాయి. నైట్ అంతా నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎలా అయినా వీటిని చంపేస్తాను అని చెప్పేసి వీటి అంతు చూస్తాను ఈరోజు అనైతే అంటూ ఉంటుంది. ఇక సత్యం అయితే అక్కడే సత్యం పక్కకి వెళ్ళి దోమలు కొట్టబోతూ ఉంటుంది. అలా కొట్టబోతున్న శృతిని చూడలేక ఉండలేక సత్యం అయితే అక్కడిని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అమ్మ నేను కొడతాను కదా అని అంటే, లేదు ఆంటీ అవి దోమల బేటకే కనిపిస్తాయి మనకు కనిపించవు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సత్యం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ప్రభావతి అయితే అమ్మ నువ్వు దోమలు కొట్టకు అని చెప్పేసి నేను చూస్తాను కదా అని అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే మా రూమ్‌లో కూడా దోమలు ఉన్నాయి కదా శృతి బ్యాట్ ఇవ్వు మేము కూడా దోమలు కొట్టుకుంటాం అని చెప్పేసి శృతి దగ్గర బ్యాట్ తీసుకొని రోహిణి అయితే మనోజ్‌కి ఇస్తూ ఉంటుంది. ఇక అవును కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మనోజ్ రూమ్‌లోకి వెళ్ళి దోమలన్నిటిని కొట్టు అని చెప్పేసి రోహిణి మనోజ్‌కి అయితే చెప్తూ ఉంటుంది. అలా వెళ్తున్న మనోజ్‌నైతే మనోజ్ వాటర్ ఇవ్వు అనైతే అంటూ ఉంటుంది. వాటరా నేను ఇస్తాను అని చెప్పేసి రోహిణి అయితే మనోజ్‌కి శృతికి వాటర్ ఇస్తూ ఉంటుంది.